శాంతి. నమస్తే. ఈరోజు మనం మనసు నిలకడగా ఉండకపోవటానికి కారణం, మనసుని స్టేబుల్గా ఉంచుకోవటానికి మనం ఎలాంటి అభ్యాసం చేయాలో చూద్దాం. మనసు నిలకడగా లేకపోవటానికి కారణం, అతిగా ఆలోచించటానికి కారణం ఏంటి అంటే, ఎక్కువగా ఎదుటి వాళ్ళ భావ స్వభావాల సంస్కారాల ఘర్షణలోకి రావటం. ఎదుటి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ యాటిట్యూడ్ని మనం ఎక్కువగా ఇక్కడ నోట్ చేసుకోవటం, పదే పదే దాన్నే మనం పునశ్చరణ చేసుకుంటూ ఉండటం. దీనివలన మనసు స్థిమితంగా ఉండదు, ఇంటర్నల్లీ మనం సంతోషంగా కూడా ఉండలేము. ఎలా అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే, మనం ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుకోవటం. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మాటల ప్రభావం అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. మనం సొసైటీలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, వాళ్ళ మధ్య ఉండాలి కూడా. మనం సొసైటీ నుంచి, సంఘం నుంచి, మనుషుల నుంచి ఎక్కడికో దూరంగా ఏం పారిపోలేం కదా. కాబట్టి ఎలా అయితే కమలం బురదలో ఉంటూ బురదకు అతీతంగా ఉంటుందో, మనం ఈ సొసైటీలోనే ఉండాలి, ఈ ప్రపంచంలోనే ఈ మనుషుల మధ్య ఉంటూ కూడా మనల్ని మనం సేఫ్గా, ఎమోషనల్గా, మెంటల్గా సేఫ్గా ఉంచుకునే ఆర్ట్ మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి, ఎక్కువగా మా దగ్గరికి కౌన్సిలింగ్ ఎవరు వచ్చినా కూడా, అంటే కౌన్సిలింగ్ అనే కాదు, జనరల్గా అందరూ కూడా ఈరోజు ఫేస్ చేస్తున్న సమస్య, అది పర్సనల్ లైఫ్లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, ఎక్కడైనా కూడా కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, క్రిటిసిజం అనేది వాళ్ళ సంస్కారంగా ఉంటుంది. అంటే అయిన దానికి కాని దానికి, అంటే ఎదుటి వాళ్ళు ముందుకెళ్తున్నారు అనుకోండి, అది చూసి ఓర్చుకోలేని తనంతో వాళ్ళని ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేయటం, వాళ్ళని బాగా సప్రెస్ చేయాలనుకోవటం, ఏదో ఒక రకంగా అంటే మ్యానిపులేట్ చేయటం, అణగదొక్కాలని రకరకాల ప్రయాసల్లో భాగంగా ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఉంటారు పదే పదే వాళ్ళల్లో నెగిటివ్స్ని రకరకాలుగా ఎత్తి పొడవటం, ఇట్లాంటి కఠినమైనటువంటి సంస్కారాలు, హార్ష్గా మాట్లాడటం, వాళ్ళని ఏదో ఒక రకంగా ఎమోషనల్గా దెబ్బతీయటం, ఇది అన్ని చోట్ల ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈవెన్ ఒలింపిక్ గేమ్స్, ఏవైనా సరే, బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే టీమ్ బాస్కెట్బాల్ కానీ, లేకపోతే క్రికెట్ లాంటి టీం ఉన్నటువంటి గేమ్స్లో కూడా మనం చూస్తాం. ఎదుటి వాళ్ళు గెలుస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళని వెనక్కి లాగాలి అంటే, వాళ్ళని ఎమోషనల్గా, అంటే ఇందులో ఒక గేమ్ ఏంటి అంటే మ్యాజిక్, వాళ్ళని ఎమోషనల్గా దెబ్బతీయటం. అంటే ఏదో ఒక రకంగా, అంటే ఆపోజిట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక రకంగా మాటలతో, రకరకాల చేష్టలతో వాళ్ళని ఎమోషనల్గా ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ చేస్తామో, వాళ్ళ మీద ఆటోమేటిక్గా వాళ్ళని వీక్గా చేసినప్పుడు యువతల వాళ్ళు విక్టరీ పొందటం అనేది ఈజీ అవుతుంది. అందుకే ఆటగాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఖచ్చితంగా ఈ ఎమోషనల్ ఫిట్నెస్, అంటే ఎవరు బిహేవియర్ ఎలా ఉన్నా కూడా, ఒకవేళ ఓటమి అంచులకు వెళ్ళినా కూడా మరి ఆత్మస్థైర్యం, ఆత్మబలంతో ఎమోషనల్గా ఎవరైతే స్టేబుల్గా ఉంటారో, ఎవరి మాటలను ఎవరు పట్టించుకోకుండా కేవలం గెలిపే లక్ష్యంగా ఎవరైతే సాధన చేస్తారో, అలాంటి వాళ్ళే మరి విజయ శిఖరాలను అధిరోహించడం మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎలా అయితే వెదర్, ఫిజికల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వెదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, మనలో కూడా ఎమోషనల్ స్టెబిలిటీ, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ ప్రభావం అంతా కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి దీనికి తరుణోపాయం ఏంటి అంటే, మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవటం ఒక్కటే దీనికి పరిష్కారం. దానికోసం మనలో ఆధ్యాత్మిక శక్తిని, పాజిటివ్గా, సకారాత్మకంగా ఆలోచించే శక్తిని మనం అభ్యాసం చేద్దాం. ఓం శాంతి.